పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30-60% డిస్కౌంట్. ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఈ మధ్య కాలంలో లివింగ్ ఇన్ రిలేషన్లు, ఆ తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి. దీనికి ఒక ఎక్స్ట్రీమ్ గా హత్యలు, ఆత్మహత్యలు అనేటువంటి వార్తలు కూడా కనిపిస్తున్నాయి. యాక్చువల్ గా ఎందుకని అలాంటి డెసిషన్ తీసుకున్నారు? ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, ఒక లివింగ్ ఇన్ రిలేషన్ అనేది ఒక బోల్డ్ స్టెప్, చాలా ముందుకెళ్లి తీసుకునేటువంటి నిర్ణయం. అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎందుకని ఇలా మరొక దుర్మార్గమైనటువంటి స్టెప్ తీసుకోవడం, హత్యలు లేకుంటే ఆత్మహత్యలు? వెరీ రీసెంట్ గా జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్యకు సంబంధించి యాక్చువల్ గా ఏం జరుగుతోంది, సొసైటీగా మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? సో మనతో పాటుగా ఉన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత గారు. హలో పూజిత గారు. నమస్తే అండి. సో ఈ మధ్య కాలంలో వరుసగా చూస్తున్నటువంటి ఇలాంటి సంఘటనలు, వెరీ రీసెంట్ గా కొన్ని గంటల ముందే జరిగింది స్వేచ్ఛ మరణం, బలవన్ మరణానికి పాల్పడింది. యాక్చువల్ గా ఏం జరుగుతోందండి? ఎందుకని ఇలాంటి ఒక డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటున్నారు? ఒకటి కమ్యూనికేషన్, ఇంకొకటి ఫ్రీడమ్ అండ్ స్పేస్ అండి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫస్ట్ ది కమ్యూనికేషన్ అండి, రెండోది ఫ్రీడమ్ అండ్ స్పేస్. మనకి ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు అనాలా, లేదా మిగతా స్టేట్స్ లో కూడా చాలా ఈ మధ్య చూస్తున్నాం. అయితే చచ్చిపోతున్నారు లేదా పక్క వాళ్ళని చంపేస్తున్నారు, ఎక్స్ట్రీమ్స్ లో ఉంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఉంటున్న సమాజం వేరు, మనం యాక్చువల్ గా ప్రాక్టికల్ గా మనం అనుభవిస్తున్న, మనం చూస్తున్న సమాజం వేరు, మనుషులు మాట్లాడుతున్న సమాజం వేరు. ఇప్పుడు సో కాల్డ్ కౌన్సిలర్స్ కానీ, అంటే నేను ఎవరిని పేరు పెట్టి బ్లేమ్ చేయను, బట్ ఒక ట్యాగ్, ఒక మాస్క్, అంటే అంతా ఇలాగే ఉండాలి, ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి. ఇంతకు ముందు సనాతన ధర్మంలో, అంటే సనాతన ధర్మంని నేను మళ్ళీ తప్పు పట్టట్లేదు, సనాతన ధర్మం అనే ట్యాగ్ తో ఇప్పుడు మనం పరిస్థితులు ఏంటి, ఇప్పుడు మనం ఎలా ఉన్నాము విత్ అడ్వాన్స్మెంట్ కానీ, టూ మచ్ అర్బనైజేషన్ కానీ, గ్లోబలైజేషన్ కానీ తీసుకుంటే, ఇంతకు ముందు సరుకులు ఎలా తెచ్చుకునేవారు? వెళ్ళి గ్రాసరీ షాపింగ్ తెచ్చుకునేవాళ్ళు, బట్టలు కూడా అలాగే కొనుక్కునేవాళ్ళు. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ వచ్చేసాయి. మనం వేసుకునే బట్టలు బ్రాండెడ్, అన్ని బ్రాండెడ్, ఫారిన్ వాచెస్ వాడతాం, అన్ని వాడతాం. బట్ మన మైండ్ సెట్ మాత్రం, చాలా మందికి మైండ్ సెట్ మాత్రం ఇంకా పురాతన కాలం మైండ్ సెట్ ఉండాలి, ఇంకా పురాతన కాలంలో ఆడవాళ్ళు ఉన్నట్టు ఉండాలి, లేదా పురాతన కాలంలో ఉన్న వాల్యూస్ ఉండాలి అని ఒక పక్క మనం చూస్తున్నాం, విచ్ ఇస్ ద మాస్క్. సో ఈ కాంట్రడిక్షన్ ఎప్పుడైతే ఉందో, ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది విపరీతంగా చూస్తున్నామండి. ఎందుకంటే సోషల్ మీడియా మీరు ఓపెన్ చేశారంటే, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఆడవాళ్ళని తిడుతున్న కాంటెంట్, మిసోజినిస్టిక్ కాంటెంట్ విపరీతంగా రొమాంటిసైజ్ చేస్తారు. ఆడదాన్ని, ఇలా తయారైన ఆడదాన్ని, లేదా ఇలా మాట్లాడిన ఆడదాన్ని, దీన్ని మొగుడు ఎలా భరిస్తాడో, ఇది ఎలా చేస్తాడో, విపరీతమైన రొమాంటిసైజింగ్ ద మిసోజినిస్టిక్ కంటెంట్. సో దీనివల్ల ఏమవుతుంది, ఆడవాళ్ళలో ఎక్కడ లేని రేజ్, ఒకలాంటి కంటెంప్ట్ అనేది విపరీతంగా స్టార్ట్ అవుతుంది. సరే, ఎందుకు చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు అని దానికి మాట్లాడితే, ఫ్రీ స్పేస్ అని ఎందుకు అన్నానంటే, ఇప్పుడు ఆడవాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏం చెయ్యాలనుకుంటున్నారు, అసలు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా, వాళ్ళకి పెళ్ళే వద్దనుకుంటున్నారా, వాట్ ఆర్ దే ఎక్స్పెక్టింగ్, వాట్ దే వాంట్ అనేది, వాళ్ళ భావాలని, వాళ్ళ మనసులో ఉన్న భావాల్ని స్వేచ్ఛగా చెప్పుకుని ఉంటే, అర్థం చేసుకుని దాన్ని వాల్యూ ఇవ్వడానికి స్పేస్ ఉందా? అది పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, సమాజం నుంచి కానీ, వాళ్ళ సోకాల్డ్ ఫ్రెండ్ సర్కిల్ నుంచి కానీ ఇది జరుగుతుందా? ఎందుకంటే ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగానే, ఒక లేడీ పెళ్లి చేసుకోను అని అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, పెళ్లి ఎందుకు చేసుకోవు, పెళ్లి కాని ఆడవాళ్ళు ఇలాగుండిపోతారు, పిల్లలొద్దు అంటే, దానికి ఈ టాబూస్, మిత్స్ విపరీతంగా. సో నేనేమంటానంటే, ఆడవాళ్ళకి ఆ స్పేస్ అనేది లేదు. ఎందుకంటే జడ్జిమెంట్స్, టూ మెనీ జడ్జిమెంట్స్, ఇలా అయితే అలా, అలా అయితే ఇలా. సో ఇది ఒక కోణం. మాట్లాడుకోవడానికి వి యాజ్ అ సొసైటీ ఏమైనా మిస్ అవుతున్నావా మనం సొసైటీలో, మన థింకింగ్ కానీ. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, చాలా మంది సైకియాట్రిస్టులు కూడా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే, ఇలా ఉండాలి, విడిపోవడం కన్నా
ఉండి అడ్జస్ట్ అవ్వాలి. ఒక పాయింట్ కి వచ్చేసిన తర్వాత అండి అతికినా అది ఉండదు ఎక్కువ సేపు. సో అలాంటి టైంలో డైవోర్స్ అనేది నార్మలైజ్ చేయండి, బ్రేకప్ నార్మలైజ్ చేయండి. సో ఇలాంటి ఒక టైట్ రిజిడ్ వాల్యూస్ పెట్టేసుకుని అక్కడ ఎంత మనం టార్చర్ ఉన్నా సరే సమాజం కోసం మనం కలిసి ఉండాలి, సమాజం నా మీద ఏదో ముద్ర వేస్తుంది అనుకున్నప్పుడు సూసైడ్ ఇస్ నథింగ్ బట్ అ క్రై ఫర్ హెల్ప్. సో హెల్ప్ అనేది ఎక్కడా లేనప్పుడు దే ఆర్ ఆప్టింగ్ అయితే చంపేద్దాం లేదా మన ప్రాణాలు తీసేసి. సో ఇంకొక సైకలాజికల్ ఆస్పెక్ట్ లో మాట్లాడుకోవాలంటే విపరీతమైన ఇంపల్స్ కంట్రోల్. మనకి ఎమోషన్స్ ఉంటాయి, హ్యూమన్ ఎమోషన్స్, ఆనందం కానీ, బాధ కానీ, లస్ట్ కానీ, కోపం కానీ, జెలసీ కానీ. మనకి స్కూల్స్ లో మోరల్ సైన్స్ నేర్పిస్తున్నారు, మనకి స్కూల్స్ లో ఎన్సిసి నేర్పిస్తున్నారు, ఎన్సిసి పెడుతున్నారు, ఇవన్నీ పెడుతున్నారు. కానీ కోపం వస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలాగ దాన్ని వెంట్ అవుట్ చేయాలి, జెలసీ వస్తే దాన్ని ఎలాగా ఒక ప్రాపర్ హెల్దీ విధానంలో దాన్ని చూపించాలి లేదా వెంట్ అవుట్ చేసుకోవాలి, మనకి విపరీతమైన భావోద్వేగాలు వచ్చేసినప్పుడు ఎలా మనం రెగ్యులేట్ చేసుకోవాలి, కంట్రోల్ అన్నారు, సెల్ఫ్ రెగ్యులేట్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ విపరీతమైన ఇంపల్స్ కంట్రోల్ ఫెయిల్యూర్ క్షణికావేశంలో చేస్తున్నారా లేదా ఇంకేమైనా మానసిక రుగ్మతలు కూడా అన్నాను. మెంటల్ హెల్త్ ఇస్ అ కాంటిన్యూమ్. నీకు నాకు కూడా సీజనల్ గా కొన్నిసార్లు ఆడవాళ్ళకైతే ఎస్పెషలీ పీరియడ్స్ కి ముందు, పీరియడ్స్ కి తర్వాత మూడ్ స్వింగ్స్ ఉంటాయి, లేదా సీజనల్ అంటాము, బయట రైనీగా ఉన్నప్పుడు కొన్నిసార్లు డల్ ఉంటుంది. అది నార్మల్ హ్యూమన్ ఫేజెస్ అవి. సో అలా కాకుండా ఎప్పుడైతే ఒక మనిషి 6 నెలలు 6 నెలల కన్నా ఎక్కువ క్రానిక్ స్ట్రెస్, విపరీతమైన ఒత్తిడి, విపరీతమైన ఈ భావోద్వేగాలతో ఉండి హెల్ప్ లేకుండా ఉండిపోతారో అలాంటప్పుడు ఇలాంటి పెచ్చు పేరుకుపోయిన థాట్స్ వస్తాయి, సూసైడ్ కానీ, పక్క వాళ్ళని చంపేయడం కానీ. దీనికి ట్రిగ్గర్ లా పనిచేసేవి ఏంటంటే మన నెట్ఫ్లిక్స్ లో ఉన్న సిరీస్ కానీ, మన రొమాంటిసైజ్ చేస్తున్న ఈ ఆడవాళ్ళని చంపేయాలి లేదా మనమే చచ్చిపోవాలి కాంటెంట్ కానీ. మీరు డెఫినెట్లీ డేటా చూసుకున్నట్లయితే ఎవరైతే ఇలా పక్క వాళ్ళని చంపేయడం ఇచ్చేస్తారో డెఫినెట్లీ వాళ్ళ యూట్యూబ్ లో కానీ, వాళ్ళ ఇంటర్నెట్ బ్రౌజర్ హిస్టరీలో కానీ ఇలాంటివి డెఫినెట్లీ ఏవో ఒకటి ఉంటాయి. ఆల్రెడీ ఉన్న పేరుకుపోయిన చెత్తని అవి ప్రేరేపిస్తాయి ఇంకా చేయడానికి. సో దట్ ఈస్ హౌ మెంటల్ హెల్త్ ఇస్ ఎఫెక్టెడ్ అండి. ఒకటండి ఇక్కడ చెప్తాను, పేషెంట్స్ డోంట్ కమ్ టు అస్, దేర్ విక్టిమ్స్ డూ అంటాం మేము. మెంటల్ పేషెంట్స్ ఎవరు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ డైరెక్ట్ గా రారు, వాళ్ళకి బాధ్యతలు వస్తారు మా దగ్గరికి. సో ఒక అబ్యూజివ్ ఎన్విరాన్మెంట్ లో ఉండి ఒక తట్టుకోలేక అది పెచ్చు ఏమంటారు పేరుకుపోయి బయటికి ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో తెలియక, చాలా రేర్ కేసెస్ లో జెనెటిక్ గా ఇన్హెరిట్ చేసుకున్న మెంటల్ హెల్త్ డిసీజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిజోఫ్రీనియా అనేది కొన్నిసార్లు జెనెటిక్ గా రావచ్చు, కొన్నిసార్లు లైఫ్ స్టైల్ వల్ల, వాళ్ళ ట్రామా వల్ల రావచ్చు. లేదా ఎన్పిడి అంటాం, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్, అది కూడా చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఇష్యూస్ వల్ల రావచ్చు, లేదా ఇలాంటి టూ మచ్ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడం కానీ, డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ కానీ, రిలేషన్షిప్స్ లో విపరీతమైన ట్రామా ఉండడం కానీ, హెల్ప్ లేకపోవడం కానీ, ఇలాంటప్పుడు కూడా డెవలప్ అవ్వచ్చు. సో ఇక్కడ ఎన్పిడి అనేది క్లియర్ గా మనం చాలా కేసెస్ లో చూస్తున్నాం, చంపేసిన కేసెస్ లో. సో సూసైడ్ అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ అ క్రై ఫర్ హెల్ప్. కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయండి డెఫినెట్లీ. ఆ వార్నింగ్ సైన్స్ అనేవి చూసుకోకపోతే, అలర్ట్ అవ్వకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అలాంటప్పుడు ఇలాంటి హార్ష్ డెసిషన్స్ తీసుకుంటారు. 1, 2 అంటాం మేము సూసైడల్ ఐడియేషన్ లో, ప్యాసివ్ సూసైడల్ ఐడియేషన్, యాక్టివ్ సూసైడల్ ఐడియేషన్. సో ప్యాసివ్ సూసైడల్ ఐడియేషన్ లో వచ్చేసి మనకి చచ్చిపోతే బాగుంటుంది అనే ఆలోచనలు, ప్యాసివ్ గా ఈ బతుకెందుకు అని ఒకటి. యాక్టివ్ సూసైడ్ ఐడియేషన్ లో ఏంటంటే నేను చచ్చిపోవాలి, ఎలా చచ్చిపోవాలి, ఇలా ఉరేసుకుని చచ్చిపోవాలి, లేదా గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ గూగుల్ నుంచి, చాట్ జీపీటీ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఎలా చచ్చిపోవాలి, ఒక డిజైన్ ఉంటుంది అనమాట బ్రెయిన్ లో. సో దాన్ని యాక్టివ్ సూసైడ్ ఐడియేషన్ అంటాం. సో ఎప్పుడైతే ఈ ప్యాసివ్ సూసైడ్ ఐడియేషన్ ఉన్నప్పుడే మనం కానీ గ్రహించగలిగితే ఇంత పెద్ద వచ్చేదాకా మనం అరికట్టవచ్చు. సో దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే విపరీతంగా ఏడవడము,
సోషల్లీ విత్డ్రా అయిపోవడము, ఏ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వకపోవడము, మీ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడము, ఎప్పుడు ఉండే కన్నా వేరేగా ఉంటుంది బిహేవియర్. ఇన్సామ్నియా ఆర్ పారాసామ్నియా, ఎక్కువ పడుకోవడము. చాలా మంది అనుకుంటారు బద్ధకం కోసం పడుకుంటారని. చాలా సార్లు ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు రోజంతా పడుకుని ఉంటారు వాళ్ళు. సో దిస్ ఇస్ సంథింగ్ జనాలకి తెలియని విషయం. బీభత్సంగా ఎవరైనా పడుకుంటున్నారంటే దే హ్యావ్ సమ్ ప్రాబ్లం. బద్ధకం అన్నిసార్లు కాకపోవచ్చు. ఇట్ మైట్ ఇండికేట్ సమ్ అండర్లైన్ ఇష్యూ. అయితే ఫిజికల్ ఇష్యూ అవ్వచ్చు, లేదా సైకలాజికల్ ఇష్యూ, లేదా తక్కువ పడుకోవడం, నిద్ర పట్టకపోవడం. సో ఇలాంటివన్నీ కొన్ని భావోద్వేగాలు ఎక్కువ ఉండడం, జాలిగా అయిపోవడము. సో ఇలాంటివన్నీ కొన్ని సైన్స్ ని చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ గ్రహించగలుగుతారు. ఇప్పుడు పూజిత గారు, ఈ స్వేచ్ఛ ఇన్సిడెంట్ కి సంబంధించి చూసుకుంటే తను వెరీ రీసెంట్ గా రమణ మహర్షి ఆశ్రమాన్ని విజిట్ చేసి వచ్చారు. మళ్ళీ మనకున్నటువంటి ఎమోషన్ ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే సోల్ మాట్లాడుతుంది, సోల్ ని ఓపెన్ చేసుకోవచ్చు, మన మనసుని కంట్రోల్ చేసుకోవాలి, ఇలాంటి మాటలు చెప్తూ తనకున్నటువంటి పోయటిక్ టచ్ ను కూడా కవితల రూపంలో వివరిస్తూ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కావచ్చు, ఉమెన్ ఎలా కాళ్ళ మీద నిలబడాలి, తన కాన్ఫిడెన్స్, ఒక ధీమా, నిలిస్తే గెలుస్తాము అని ఈ మాటలన్నీ చెప్తున్నటువంటి స్వేచ్ఛ సడన్ గా ఒక డెసిషన్ తీసుకుంది. అది తను మ్యారీడ్, తర్వాత డైవోర్సీ, ఒక కూతురుంది, సింగిల్ మదర్ గా అన్ని పనులు చేసుకుంటూ ముందుకు వచ్చింది. సడన్ గా లివింగ్ ఇన్ రిలేషన్ లోకి వచ్చింది. అప్పుడు వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్, 14 ఏళ్ల కూతురు తన్ని కూడా వదిలేసి వెళ్ళిపోవడం, తనకి కూడా సొసైటీ గురించి చెప్పింది, ఎలా స్ట్రాంగ్ గా ఉండాలో చెప్పింది, ఎలా కాన్ఫిడెంట్ గా ఉండాలో చెప్పింది. ఇవన్నీ చెప్తున్నటువంటి ఒక వ్యక్తి, ఒక తల్లి అలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది మనం ఏం చూస్తామంటే అండి, పైన నవ్వడం కానీ, పక్క వాళ్ళకి స్ట్రెంగ్త్ తో ఉండమని చెప్పడం కానీ, కరేజ్ ఉండమని చెప్పడం కానీ, ఇది ఒకటే పైది చూస్తాం. బట్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దేర్ హార్ట్స్, అలా హార్ట్ అండ్ మైండ్ లో ఏముందనేది తెలీదు. ఇప్పుడు హై ఫంక్షనింగ్ డిప్రెషన్ అంటాం. డిప్రెషన్ లో మళ్ళీ 2-3 టైప్స్ ఉన్నాయి. సో ఈ డిప్రెషన్ లో ఏంటంటే అన్ని బాగానే ఉంటాయి, బాగా జాబ్ చేసుకుంటారు, పార్టీస్కి వెళ్తారు, నవ్వుతూ మాట్లాడతారు, బాగా డ్రెస్, మీకు అసలు 1% కూడా తెలీదు వాళ్ళకి వాట్ దే ఆర్ సఫరింగ్ విత్. సో ఇలాంటి టైమ్స్ లో ఏంటంటే వాళ్ళంతా బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి, బట్ కంపార్ట్మెంటలైజ్ అయిపోద్ది. అంటే సమాజానికి, సోషల్ మీడియాకి, ప్రపంచానికి చూపిస్తున్న ఫేస్ ఆర్ మాస్క్ ఒకటి, వెనకాతల వాళ్ళకున్న మాస్క్ ఒకటి. సో కాబట్టి మేమేం చెప్తామంటే, నో మ్యాటర్ ఎలా ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఎంత సక్సెస్ఫుల్ అయినా, మీ ఫ్రెండ్స్ ఎంత డబ్బున్న వాళ్ళైనా, మీ ఫ్రెండ్స్ ఎంత ఫేమ్ లో ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారని స్టేటస్లు పెట్టినా, మేక్ షూర్ టు చెక్అప్ ఆన్ దెమ్. ప్రతిసారి వినండి, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఒక సటిల్ మెసేజ్ ఉంటది ప్రతి ఇంటరాక్షన్ లోని. ఎస్పెషలీ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ ఆర్ రీసెంట్ గా ఒక లవ్డ్ వన్ చనిపోయిన వాళ్ళు కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మదర్ కానీ ఫాదర్ కానీ చనిపోయిన వాళ్ళు కానీ, లేదంటే రీసెంట్ గా రిలేషన్షిప్ బ్రేకప్ అయిన వాళ్ళు కానీ, ఇట్లా డివోర్స్ అవ్వడం కానీ, ఎస్పెషలీ సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్స్ కానీ, లేదా ఏదైనా చిన్న డిస్టరప్షన్ ఫ్యామిలీలో జరిగింది, అది మనకి తెలుసు అనుకున్నప్పుడు, నో మ్యాటర్ హౌ స్ట్రాంగ్ దే ఆర్, నో మ్యాటర్ హౌ ఫియర్స్ఫుల్ దే ఆర్ టు ద వరల్డ్, నో మ్యాటర్ హౌ కాన్ఫిడెంట్ దే ఆర్, మీరు ఆ ఇంటరాక్షన్స్ లో వినండి. ఫస్ట్ మేము ఏం చెప్తామంటే వినండి. దెర్ ఇస్ అ సటిల్ మెసేజ్. అది మనందరికీ తెలియదు. అందరికీ తెలుస్తుంది అనుకోవడం, అందరికీ డీకోడ్ చేస్తాం అనుకోవడం అది కాదు. దగ్గరగా ఉంటారు కదా వాళ్ళకి, ఫ్రెండ్స్, అందుకే ఫ్రెండ్స్ అని. ఫ్రెండ్స్ కి అయితే డెఫినెట్లీ ఉంటుంది. బట్ ఈమె ఎంతవరకు షేర్ చేసుకున్నారో, లేదా ఒక 4 గోడల మధ్యనే తనకు తాను సతమతం అవుతూ హెల్ప్ తీసుకోకపోవడం అనేది ఒక ఫ్లా. సో ఒక నమ్మకం ఉండాలి. ఏదైనా సాల్వబుల్ ఈ ప్రపంచంలో, సూసైడ్ అనేది ఇది కాదు అని చెప్తాం. కానీ ప్రతి వాళ్ళకి నాకు తెలిసి జీవితంలో ఒక మనిషి ఉండాలండి, ఏదైనా చెప్పుకోవడానికి, జడ్జి చేయకుండా. అది సింప్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, నేను సైకాలజిస్ట్ అయినా, ఇంకెవరైనా లాయర్ అయినా సరే, వీఆర్ ఆల్ హ్యూమన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు ఈ ప్రపంచంలో మిస్ అవుతుంది ఏంటంటే హ్యూమానిటీ. నువ్వు పొడుగ్గా ఉన్నావా, పొట్టుకున్నావా, ఏం చేస్తున్నావు, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఎంత ఫేమ్, ఇదవన్నీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ అ హ్యూమన్, ఒక మనిషిలాగా చూడండి.
ఇప్పుడు సింగిల్ మదర్ అనగానే ముద్రలు వేసేయడం, లేబులింగ్ చేసేయడం, ఆ రకరకాలు ఇంకా ఉన్నాయండి. స్టీరియో టైప్స్ అనాలా, ప్రీ కన్సీవ్ నోషన్స్ అనాలా. ఒక సింగిల్ మదర్ ధైర్యంగా ఒక సమాజంలో బతుకుతూ హ్యాపీగా ఉంటే కొంతమంది ఓర్చుకోలేరు. కామెంట్స్ ఇందాక చెప్పాను కదా, రొమాంటిసైజ్ చేస్తారు ఆ చెత్త. ఉన్నాయి ఇంకా అలాంటివి. మన సమాజం నుంచి మారాలి అది. సో ట్రూ పూజిత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బోల్డ్ అంతమంది ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ వింటాము, ఎస్ మనం ఫాలో అవుతున్నాం అనుకుంటాము, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం అనుకుంటాం, నలుగురికి చెప్తాము. బట్ ఏదో ఒక చిన్న మూమెంట్ ఉంటుంది, ఆ బలహీనమైనటువంటి క్షణం అనుకుంటాము, ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటారు, ఒక బలమైనటువంటి నిర్ణయం, అది కూడా ఒక బలహీనమైనటువంటి క్షణంలో తీసుకునే నిర్ణయం. కొంతలో కొంతైనా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ నెక్స్ట్ జనరేషన్ ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అసలే తండ్రి లేడు, తల్లి కూడా లేని సిచ్యువేషన్ వచ్చేసింది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ పూజిత గారు. థ్యాంక్ యూ మా.